ఇప్పుడేనా అన్న కరెక్టే కాదు, మన దేవుడితో సావాసం ఉన్నట్టయితే చదవాలిగా అన్న, ఆయన నీతో మాట్లాడాలంటే నువ్వు ఈ గ్రంథం దగ్గరికి రావాలి కదన్నా. ఈ గ్రంథంలో ఏం లేదండి, ఇది మత పుస్తకం కాదు, ఇది ఒక 4000 సంవత్సరాల్లో జరిగిన చరిత్ర. భూమి మీదకి వచ్చిన వాళ్ళ జీవితాల్లో దేవుడని నమ్మి, దేవుడికి లోబడి, ఎదుటి వారిని ప్రేమించి, ఎదుటి వారిని గౌరవించి, ఈ లోకము ఈ జీవితం నీటి బుగ్గ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది, నీటి ఆవిరి లాంటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం అని ఎవరైతే అర్థం చేసుకున్నారో, దేవుడికి లోబడ్డ వారి జీవితాలు ఎట్లున్నాయో, దేవునికి లోబడకుండా లోకంలో శరీరానుసారంగా ధనాపేక్ష ఇష్టం వచ్చినట్టుగా జీవించిన జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోయాయో ఆ చరిత్ర కలిగిన బుక్ అండి. అమెరికాకి పోతే ప్రతి హోటల్లో ఈ పుస్తకం ఉంటుందండి, ప్రతి హోటల్ రూమ్లో ఈ పుస్తకం ఉంటుందండి, ప్రతి హోటల్లో ఉంటుందండి, ప్రతి లాడ్జ్లో ఉంటుంది. ఎక్కడికి పోయినా వాళ్ళ మధ్యలో బైబిల్ పెడతారండి వాళ్ళు. ఎందుకు పెడతారు తెలుసా? ఇది నీ జీవితాన్ని మార్చుతుంది. హల్లెలూయా. ప్రపంచంలో హర్రర్ సినిమాలు తీసిన ఆయన పేరు నాకు తెలియదు, ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ తీసిన ఆయన పేరు, ఆ డైరెక్టర్, ఆ స్టోరీ రైటర్ ఆయన పేరు నాకు తెలియదు, కానీ ఆయన ప్రపంచంలో తలకిందలు చేసే సినిమాలు తీసే వ్యక్తి. ఆయన తీస్తే అసలు ఎదురు లేదట, వేల కోట్ల రూపాయల రాబడి వస్తుందట. కానీ కొన్ని సినిమాలలో వల్ల బాగా డౌన్ అయిపోయిందట. రివాల్వర్ ఉంటుంది అమెరికాలో, ప్రతి ఒక్క దగ్గర రివాల్వర్లు, తుపాకులు ఇట్లనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ దొంగల మీద ఎక్కువ, జంతువులు ఇళ్ళకి వచ్చిపోతే కానీ మనుషులు వచ్చి చనిపోతారు. అక్కడ ప్రతి ఇంట్లో తుపాకులు ఉంటాయి. చిన్నపోడు లెక్క తల్లిని కాల్చేవాడు అట్లనే ఉంటాయి. కోపం ఎప్పుడైతే భార్యను కడతారు, కోరిక మీద వాడు కాల్చుకుంటాడు. ఈయన ఏం చేసినట్టే మిక్కిలి కోటేశ్వరుడు లాసార్కి వచ్చి హోటల్కి పోయి మంచిగా మందు దాగి చచ్చిపోదాం అనిపోయినాడు. అమెరికాలో ఉన్న సిస్టమ్ ఏంటిది మమ్మీ చెప్పరా? ప్రతి హోటల్లో ఏముంటుంది? ఇక్కడ మన హోటల్కి పోతే మెనూ కార్డు ఉంటుంది. మెనూ కార్డు ఏంటిదిరా రఘు చెప్పు? వాళ్ళ దగ్గర ఏమేమి హోటల్ ఉన్నాయో, ఏమేమి పెడతారో ప్రతి హోటల్లో అది ఇస్తారు. కానీ ఆ దాంతోపాటు బైబిల్ ఉంటుంది అట. నువ్వు అన్నం తినొచ్చు, టిఫిన్లు కావచ్చు, దీనికి ఏది కావాలో కావచ్చు. ముఖాలను ఇక్కడికి వచ్చి అన్నానికంటే ముందు ఖాళీ ఉన్న టైంలో ఈ బైబిల్ కూడా చదవచ్చు అని బైబిల్ కూడా ఉంటుందట. ఈయన హోటల్లో పోయినట, పూజ చేసుకున్నాడు. ఏమని? కొంచెం మంచిగా తిని తాగి రూములో పోయి చచ్చిపోదామని పోయి తిన్నాడట, తాగుతా ఉండట. ఎందుకో ఈ పుస్తకం కనపడదట, తీసి చదవడం మొదలు పెట్టినట. క్రైస్తవుడే, అన్నీ తెలిసినోడే, కానీ చదవడం మాత్రం లేదు. బైబిల్ చదవని వాళ్ళు, ప్రార్థన చేయని వాళ్ళకు ఊకేమిటి తెలుసా? దయ్యం అంటది, రేయ్ వాళ్ళు అడిపోతారు, వీళ్ళు ఇడిపోతారు, వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా, నువ్వు ఇట్లా, నువ్వేం లాభం కదా, నువ్వు సావురా, లేకపోతే దాన్ని చంపురా, నువ్వన్న సావురా, వాళ్ళని చంపురా, వీళ్ళని చంపురా, అందరు జోళ్ళు పెడుతుంది. దయ్యం చేసే కథ. అదే బైబిల్ చదువు, నోరుకు తాళం పడుతుంది. దేవుడికి స్తోత్రం కలిగి. మనోడు ఏం చేసినట్టంటే, వాడు ఒక సినిమా తీస్తే వారిని హైలైట్గా తీసేది, వారిని నాశనం చేసేది, లాస్ట్ వీడు కూడా నాశనం అయిపోయాడు. బైబిల్ చదివిన తర్వాత మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, మార్కు సువార్త చదివిన తర్వాత ఆయనకు అర్థం అనిపించిందట, అరే ఇన్ని తీసినాం, ఇన్ని చేసినాం, లాస్ట్కి ఏదో ఇది బాగుందని చెప్పి లూకా సువార్తలో, మత్తయి సువార్తలో ఉన్న యేసుక్రీస్తుల వారిని పట్టుకొని సిలువకేసే ఆ సినిమా తీద్దామని ప్లాన్ చేసిందట. కూర్చొని ఇది లాస్ట్ సినిమాగా, ఇది లాస్ట్ అని చెప్పి కూర్చొని కథ రాశాడు. ఎంత కథ? గెస్తెమనవనంలో ప్రభువును పట్టుకొని సిలువకేసే వరకే. జస్ట్ కొద్ది విషయాన్ని చదివి ఒక కథ రాసి ప్రపంచంలో ఇప్పటి వరకు తీయని సినిమా ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్. థామసా, థ్యాంక్ యూ అండి, గాడ్ బ్లెస్ యూరా మమ్మీ. ఇంకా లైవ్లో వాళ్ళందరూ చూస్తాను. పరిశుద్ధాత్మ నేను ఒకటి చెప్పాలనుకున్నా ఎటో పోతుంది, అయిపోయింది, ముగింపులోకి వచ్చాం. ఆయన లాస్ట్కు ఆ సినిమా షూట్ చేస్తారట. సినిమా షూట్ చేస్తూ ఉంటే ఆ రోజులలో యేసుక్రీస్తుల వారి మీద వాడిన అలాంటి వాటిని అవన్నీ కూడా ఆ చైన్లు, ఆ కొరడాలు, అలాంటి ఆ వెపన్లన్నీ వాడుతుండట. ఒక ఆయన సెలెక్ట్ చేసిండట. సెలెక్ట్ చేసి ఆయన కోసం అది చేస్తూ ఉంటే ఆ ప్లాస్టిక్ షెర్మన్ ఒకటి తయారు చేసినట్ట. ఆ కొడితే ఇట్లా పంచి ఎట్లా పడదో అట్లా మాంసం ఊడు రావాలి. అందుకే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూసి చాలా మంది చచ్చిపోయారు సినిమా హాల్లోనే. ఎందుకంటే గుండెలు తట్టుకోలేకపోతాయి.
ఇప్పుడు ఇంటికి పోయినాక చూడండి,